నాకు యూరిన్లా మొత్తం రక్తం పోతుండే. ఆపరేషన్ చేయాలి, మొత్తం బ్లాడర్ తీసేయాలి. ఇక క్యాన్సర్ వచ్చిందంటే భయమే ఉంటుంది, ఏమైతుందో ఏమో అన్నట్టు. పునర్జీవన హాస్పిటల్ అని క్యాన్సర్కి మందు ఇస్తారు. నా పేరు సిహెచ్ పోచయ్య, మాది వికారాబాదు. నాకు యూరిన్లా మొత్తం రక్తం పోతుండే. హాస్పిటల్ పోయినాము, హార్ట్ బైపాస్ సర్జరీ అయింది మేడం. ఆ ఆపరేషన్ అయినప్పుడు ఏమైందంటే అది కొద్దిగా లోపల ఏదో క్లాట్ లాగా ఇరికినట్టున్నది మూత్రాశయంలో. అయితే అది ఆపరేషన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పోయినాం. నెల అయిన తర్వాత పోయినాక ఆ యూరిన్ అట్లనే పోతుంది. మళ్ళీ పోతే వాళ్ళందరూ అది పైప్ వేసిండు, తీసేసిండు. ఆ తర్వాత ఇక 1 సంవత్సరం దాకా ఏం కనిపించలేదు. ఇక మళ్ళీ తర్వాత ఇట్లా మూత్రంలో మళ్ళీ కంటిన్యూ అట్లనే వస్తున్నది. తీసేసింది, మొత్తం క్లీన్ చేసింది. బ్లాడర్ క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ కంటిన్యూ, మళ్ళీ 1 ఇయర్ తర్వాత మళ్ళీ కంటిన్యూ అయింది. అసలు మళ్ళీ పోతే ఏమన్నదంటే మళ్ళీ ఆపరేషన్ చేయాలి, మొత్తం బ్లాడర్ తీసేయాలి అంటే నేనన్నా బ్లాడర్ తీసేస్తే నా నుంచి కాదు అని ఇక పునర్జీవన హాస్పిటల్ అని యూట్యూబ్లో చూసినాం. క్యాన్సర్కు మందు ఇస్తారు అన్నందుకు ఇక్కడికి వచ్చినాం. ఇది 3వ నెల. అంటే అంతకుముందు బలహీనంగా ఉండే మేడం, రక్తం కంటిన్యూ పోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత జర రక్తం తక్కువైంది పోకడా, కానీ మనిషి లోపల జర బలం అనేది పెరిగింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత కొద్దిగా తినడానికి మంచి ఇది ఉంటున్నది, బలంగా ఉంటున్నది. ఇప్పుడు క్యాన్సర్ అనేది కూడా అంత అనిపిస్తలేదు అన్నట్లు. ఈ పునర్జన్మ హాస్పిటల్కి పోయినా నాకు జర బాగున్నది అని చెప్తాను. మీరు కూడా పోయి చూడండి ఒకసారి అని చెప్తే